నేను ఎంట్రన్స్ రాయకపోవడం నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, నన్ను విసిగించుకో. నాన్న నేను చెప్పేది వినండి నాన్న. నేను ఎంట్రన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను. ఏం చేశావు? అది అది నేను హత్య చేశాను నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను హత్య చేశాను నాన్న. ఒక అమ్మాయిని కొంతమంది పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటున ఒకరిని చంపేశాను నాన్న. నువ్వు హత్య చేయడమే విట్రా. అమ్మా అమ్మా ఆదిత్య, లేదు, ఇది అబద్ధం. ఇది అబద్ధం అని చెప్పరా. అబద్ధమైతే బాగుండమ్మా. అమ్మా అమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. ఆ విషయంలో ఏదో అనుకోకుండా చేశానమ్మా. అమ్మా అమ్మా అమ్మా, చెల్లెల మీద ఒట్టమ్మా. ఇది నేను కావాలని చేయలేదమ్మా. అమ్మా ఏంటంటే అలా ఉండిపోయారు. వాడు ఇది ఆఫీసులో చేశాడంట. పండి, మా అన్నయ్య గారికి పంపించేద్దామండి. మీరు ఎవరైనా లాయర్తో మాట్లాడండి. అవునా, అన్నయ్య లేలాగైనా కాపాడుకోవాలన్నా. మాట్లాడరేమిటండి, మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి. ఏమిటండి ఇది? ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా, నువ్వు చచ్చిన రోజు. నా ఆశల్ని ఆశయాన్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడికి లెక్క. కోర్టులో నిన్ను ఒక లాయర్గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా. నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా. ఏమిటండి మీరు అనేది? వాడు చేసిందంతా ఒక అమ్మాయిని కాపాడడానికే కదండి. నువ్వు నోర్మై. లక్షల మంది పోలీసులు, వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే? చట్టాన్ని, ప్రజల్ని కాపాడడానికి కాదా? దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా? నీ చెల్లెల్ని చూడరా. దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి పెడతాను. నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్య రక్షించండి అన్న. రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా, హత్య చేశాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా. ఈ ఇంటికి ఓ పరువు ఏడ్చింది. నిన్ను పోలీసులు చీడ్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది. నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా. వెళ్ళి పోలీసులకు లొంగిపో. మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథనని చెప్పు. మళ్ళీ నీ మొహం మాకు చూపించు. నాన్న, నేను మీరు చెప్పినట్టే లొంగిపోతాను నాన్న. కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అనొద్దు నాన్న. మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న. నాన్న, నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న. నాన్న నాన్న ఇట్లా పిలవండి. చెప్పండి. వెళ్ళిపోతున్నాడండి బాబు. సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దట్. మనం వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి. ఎస్ సార్. నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయటం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంట్లోనే అసలు బయటికే వెళ్ళలేదు సార్. అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురులోనూ మా పరువేం కావాలి? సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారంటారేంటి? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత, ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మాట్లాడుతున్నా. మీరు ఉండండి సార్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? తెలీదు. ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ 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 లేదు సార్. సార్ అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది. అప్పుడే కదండి మళ్ళీ చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను.
సార్ లేదు సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది సార్. ఇవ్వండి నిజం చెప్పండి ప్లీజ్. ఏరా పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్ లేదు కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫోన్లు చేస్తావా? సార్ లేదు సార్. అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా. సార్ నడు. సార్ లేదు సార్. సార్ ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు. ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను. ఎస్, ఐ విల్ బికమ్ అ లాయర్. ఐ విల్. ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు, కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు. అందుకే నేను బయట ఏమీ తినేవాడిని కాదు. సాయంత్రం 6 అయ్యేసరికల్లా జైలుకి వెళ్ళిపోయేవాడిని. అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజ్లో చేరి లా చదువుతున్నాను. నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తింటం లేదు. సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు. మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు. మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నానో మీకు తెలుసా? లాయర్గా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం. మీ తల్లిదండ్రులు మీకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారో ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నారు. సత్య, నువ్వు అంజలి మీద ఆశ పోసుంటే నీ జీవితం జైలుపాలై ఉండేది. ఆవేశంలో చేసిన తప్పుకి నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను. వద్దు సత్య, వద్దు వద్దు. మనకి రౌడీశాలు గుండాశాలు వద్దు. దేవాలయం లాంటి కాలేజ్ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు. మనం స్టూడెంట్స్ లాగే ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్. ఆదిత్య, స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించు. ఐఎమ్ సారీ అంజలి. మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యా, ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా మేము వచ్చేస్తాం. నీలాగా మేము అవుతాం. మా తల్లిదండ్రుల కళలు నిజం చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. సత్య, నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి తల్లొప్పొచ్చింది కానీ లీకేజ్ సంపయ్య గారు రారేంటి? విఏపీ దగ్గరకు వచ్చినప్పుడు అంతే డాక్టర్ గారు భరించాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్? తల్లొప్పి భరించాలంటావా? అబ్బే. హలో, డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి. నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి. అవునండి, బాగా వాంతులు విరోచనాలు తల్లొప్పిగా ఉందండి. ఏం టాబ్లెట్ వేసుకోమంటారు? యాస్పిరిన్ వేసుకోమంటారా వద్దా? అనాసిన్ వేసుకోమంటారా వద్దా? మరి ఏమిటి, సారిడాన్ వేసుకోమంటారా? ఓకే. అదే మిస్టర్ డాక్టర్ బ్రహ్మ, మీరే డాక్టర్ అయి ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. సొంత రోగానికి సొంత వైద్యం చేసుకోవటం మా ఇంట వంటలేదు. ఐ సీ. 1 సెకండ్, ఫోన్ ఏదో వచ్చింది. హలో, ఇంజనీర్ అలీ స్పీకింగ్. ఏమిటి, మా ఇంటి పిల్లలు రెడీ అయిపోయినాయా? వెరీ గుడ్. రేపు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి ఇంజనీర్ అలీ గారు, మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ ఏంటి? ఏమిటి సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకోవటం మా ఇంట వంటలేదు. యా. సార్, డాక్టర్ బ్రహ్మం గారు ఇంజనీర్ అలీ గారు మీకోసం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చేయనివయ్యా, అది వాళ్ళకి అలవాటే కదా. నమస్కారం. అందరికీ నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? తిరుపతి ఎందుకు వెళ్తామండి? గుండు గీయించుకోవడానికి. నోర్మోయ్, మొక్కుబడి తీర్చుకోవడానికి. అయ్యా, ఆ రోజు తమరు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల నేను సూపర్ డాక్టర్ నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి సూపర్ గా సంపాదించుకుంటున్నాను. రోజుకి ఎంతమందిని చంపుతున్నావు? 1 hour నన్ను, 2 లేక 3. ఆహా, కుటుంబ నియంత్రణ టైప్ లో జనాభా నియంత్రణ జరుపుతున్నావు అనమాట. అంతా తమరిదయ్యా. అయ్యా, ఇదిగో తమరి వాట. అరే, మహాప్రసాదం. ఇదిగోండి అయ్యా. పిచ్చుకు గూడు కూడా కట్టిన రానివ్వండి,
మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాను. నువ్వు ఇట్టా కడతంటే వట్టా కూలిపోతారేంటగా? గుజరాత్ లో భూకంపం కదా, కొంచెం ఇక్కడ అప్పులాసలే. ఆహా, గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదురుద్దా? నానా కాస్త అప్పుడప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏమయ్యా, మీరు చదువుల్లో వీక్ అయినా నేను పేపర్లు లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ని ఇంజనీర్ని చేశాను. కాస్త నా పరువు నిలబెట్టండి రా. అందుకే కదా సార్ తమరు సన్మానం చేద్దామని వచ్చాం. అంటే God bless you. లీకేజ్ లీడర్ సాంబయ్య గారు, లీకేజ్ లీడర్ సాంబయ్య గారు. సార్ ఆ. తమరు బావమరిదికి ఒరిస్సాలో ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా, ఆ. అది మన ఇంజనీర్ తో కట్టిస్తే ఎలా ఉంటుందంటారు? వితౌట్ సిమెంట్ కట్టేస్తాను, ప్రామిస్. అప్పుడు కానీ నాకు హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ కదండి, ఆ. అది నాకు వదిలేండి, నేను చూసుకుంటా. నిజంగా హార్ట్ అటాక్ వస్తుంటుంది. వెళ్దాం కుదరదు. మే ఐ కమిన్ సార్? రండి రాఘవ్ గారు రండి. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్. మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు. ఇంతకీ మీరు ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు? మంచి ఇంటి కోసం చూస్తున్నాను సార్. దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను. వావ్, ఇది జైల్లో లేదు సార్, కాలేజ్ లో ఉంది. ఇంతకుముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా. ఆదిత్య అనే కుర్రాడొచ్చి మొత్తం మార్చేశాడు. ఆదిత్య ఎవరు సార్? ఓ మంచి ఖైదీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆత్మీయుడు. ఆ లెక్క నేను చేసి చూపిస్తాను, నువ్వు కూర్చో. ఇప్పుడు నిన్న తెలుగు పాట అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం. అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ మాకు మాత్రం అదృష్టమే. దా పరిచయం చేస్తాను.